చాలా మంది కూడా గ్రూప్ 2, 3 పోస్టులు పెరగాలనే ఉంటుంది. మీకు కూడా చాలా మంది అప్పటికి యువకులు ఉంటుంది కానీ కొంతమంది అప్పటికి బయటకు రావడానికి కొంచెం భయపడుతుంటారు, దింపుతుంటారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మన సమస్య మీద మనమే కొట్లాడాలి. ఎవరు రాదు, ఎవరేం లేరు. ఎందుకంటే సమస్య మంది కాబట్టి, నిరుద్యోగ సమస్య మంది కాబట్టి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి మనమే పోరాడాలి. మన కోసం ఎప్పుడు ఎవరు రాడు, ఏదో చేయాలి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగులు స్వచ్ఛందంగా రావడం వల్లే తెలంగాణ కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి బయటకు వచ్చి గ్రూప్ 2, 3 పోస్టుల కోసం కృషి చేస్తారని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఇట్లా సిగ్నీలు ఉన్నాయి. ఒక్కసారి ఉక్కు బిడ్డలు బిగిస్తే 5 ఏళ్ళ దగ్గర అయితే అందరం ఖచ్చితంగా ఒక దానికి ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ 2, 3 పోస్టులు పడే ఇప్పుడు పడే పోస్టులు అయితే కావు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఈలోపు చాలా మంది ఏజ్ కూడా అయిపోతుంది. చాలా మంది సీరియస్ యాక్సిడెంట్ కూడా ఉంటారు. ఒక 5 సంవత్సరాల నుంచి తగిన వాళ్ళు ఉంటారు. కానీ సరే మీకు కూడా ఉంటుంది, పోస్టులు పెరగాలని చెప్పి చాలా మంది బయటకు రారు. కాబట్టి మీరు కూడా చాలా బయటకు వచ్చి 2, 3 పోస్టులు పెంచడానికి కృషి చేస్తారని చెప్పి కూడా అనుకుంటా ఉన్నా. అండ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే కలెక్టరేట్కి వెళ్తున్నాం మేము జస్ట్ వినతి పత్రం ఇవ్వడానికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే బయటకు రండి. అండ్ మనమైతే జూన్ 15 వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చినాం. ఖచ్చితంగా జూన్ 15 పోస్టులు పెంచకపోతే మరొక 1,00,000 మందితో టీఎస్పీసీ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం కూడా మనం చెప్తున్నాం. మళ్ళీ అవసరమైతే 15 తారీఖు మనం ఏం చేద్దామంటే అన్ని లైబ్రరీలను కలుపుకొని అందరి సెంట్రల్ లైబ్రరీకి రమ్మని సెంట్రల్ లైబ్రరీ నుంచి కలెక్టర్ వరకు ర్యాలీకి వెళ్దాం ఒక 1000 మంది. అప్పుడు కొంచెం మనకు కూడా గట్టి ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది ఎవరైనా అభ్యర్థులు ఉంటే రండి, ఒకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం.